నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మీ ఆదాయం ఏదైతే ఉందో దానికి మించి ఖర్చులు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. సడన్ గా అనుకోని విధంగా కొన్ని ఖర్చులు వచ్చి పడతా ఉంటాయి, మీదొచ్చి పడతా ఉంటాయి. కాబట్టి ఖర్చుల్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే అది మరీ ముఖ్యంగా సడన్ గా వచ్చే ఖర్చు కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు అయ్యే విధంగా ఉంది. కాబట్టి హెల్త్ ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోండి. హెల్త్ విషయంలో మాత్రం నెగ్లిజెన్సీ అనేది ఏ మాత్రం అసలు మంచిది కాదు. కాబట్టి హెల్త్ పరంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే దయచేసి అది క్యూర్ చేసుకునే దిశగా డాక్టర్ని సంప్రదించడం, టైంకి మెడిసిన్ తీసుకోవడం, నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా కొన్ని క్రానిక్ డిసీజెస్ తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ ఆరోగ్య సమస్యని నెగ్లెక్ట్ చేయకండి. సడన్ గా వచ్చే ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్లు కూడా రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా టైంకి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే గనక ఆరోగ్య సమస్య వల్ల చాలా పెద్ద ఖర్చు వచ్చి పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫినాన్షియల్ గా. కాబట్టి అంటే అది తట్టుకునే విధంగా ఉండవు, మనం అన్బేరబుల్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్లు అన్ని కూడా టైం టు టైం రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా, ఆ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయా లేవా అనేది ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. అలాగే ఆల్కహాల్ అడిక్ట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, స్మోక్ చేసే వాళ్ళు కానివ్వండి, ఈ టైంలో ఈ వీక్ లో అంటే జూలై 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మీ మీద ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఖర్చులు తగ్గించుకోవడం అనేది ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఉద్యోగంలో అంటే నేను బాగా కష్టపడుతున్నప్పటికీ నాకేమీ గుర్తింపు లేదు, గుర్తింపు లేకపోగా నా టాలెంట్ కి తగ్గట్టుగా, నా వర్క్ కి తగ్గ శాలరీ కూడా కాదు, ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా, ఎంత పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ గ్రోత్ అనేది రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల అంటే కెరియర్ గ్రోత్ లేక, అంటే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానిలో శాలరీ హైక్స్ కానివ్వండి, ఇలాంటి లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇలాంటివి మీకు రాక కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటిది నాకెందుకు ఇలా జరుగుతుంది అనే విషయాల మీద ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. ఆ విషయాల్లో స్ట్రెస్ కి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. కానీ కొత్తగా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీ పార్ట్నర్ కి సంబంధించిన విషయాల్లోనే కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కావచ్చు, ఏ విషయమైనా సరే చాలా క్లారిటీతో ఉండడం, మీరు క్లారిటీ మెయింటైన్ చేయడం, అడిగి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పేసి దయచేసి గుర్తించండి. అలాగే ఇకపోతే గనక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే గనక కపుల్స్ మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఫ్యామిలీతో కలిసి కొన్ని శుభకార్యాలకి అటెండ్ అవ్వడం కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన టెంపుల్ ట్రిప్ కి కానివ్వండి, టూర్ కి వెళ్ళే ప్రోగ్రామ్స్ కానివ్వండి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి ఎవరైనా సరే డ్రీమ్ హౌస్ అంటూ ఉంటాం కదా జనరల్ గా. సో అలాంటి డ్రీమ్ హౌస్ ని కొనాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లేకపోతే ఇంటీరియర్ వర్క్ జరుగుతుంటే కనుక ఖచ్చితంగా ఈ వీక్ లో దానికి సంబంధించిన ప్లాన్స్, అంటే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పూజ చేయించుకోవాలి అనే విషయాల మీద అయ్యగారిని సంప్రదించడం కానివ్వండి, ఒక శుభకార్యానికి సంబంధించిన స్కెడ్యూల్స్ చేసుకోవడం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఆనందం అనేది కనిపిస్తూ ఉంటుంది.
అంటే వాళ్ళ స్టడీస్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, వాళ్ళ టాలెంట్స్లో కానివ్వండి, ఏదైనా సరే పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటారు. అలాగే ఆధ్యాత్మికమైన విషయాల మీద మీరు నేర్చుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకి, మీకు తెలిసిన సర్కిల్లో కూడా ఆ జ్ఞానాన్ని, అంటే మీకున్న నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడానికి ఎక్కువ మీ స్టైల్లో మీరు మీ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని మీటింగ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే అనుకోని విధంగా కొన్ని ట్రావెల్స్లో కానివ్వండి, చాలా పెద్ద తరహా వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. మేబీ కొన్ని ఆధ్యాత్మికమైన ఈవెంట్స్లో కానివ్వండి, ఏదైనా కొన్ని ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ట్రావెల్స్లో కానివ్వండి, ఖచ్చితంగా ఒక టాప్ లెవెల్లో ఉన్న పర్సన్తో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.